సినిమాయ నమః. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ రివ్యూ. మాస్కార్ దాస్ విశ్వక్సేన్ స్టడీగా తన సినిమా కెరియర్ ని అలా నడిపించేస్తున్నాడు అంతే. వరుసగా సినిమాలు చేస్తున్నాడు కానీ హిట్లకు సంబంధించి, బ్లాక్ బస్టర్స్ కు సంబంధించి అతను అచీవ్ చేయాల్సిన టార్గెట్స్ చాలానే ఉన్నాయి. అంటే సినిమాల రిజల్ట్స్ తో సంబంధం లేకుండా అతని కెరియర్ మాత్రం సాఫీగానే వెళ్ళిపోతుంది. ఎందుకు అలా వెళ్ళిపోతుంది అంటే దానికి ఒకటే రీజన్, అతని యాటిట్యూడ్, అతని స్వభావం, పబ్లిక్ లో అతని బిహేవియర్ చాలా మందికి నచ్చుతుంది. బోలంత పాపులారిటీ తెచ్చి పెడుతుంది అతనికి. పోతే ఈ పాపులారిటీ, పబ్లిసిటీ టెంపరీ మాత్రమే. స్టార్ గా గట్టిగా నిలబడాలి అంటే పొటెన్షియల్ రిజల్ట్స్ చూపెట్టాలి. ఆ విషయానికి సంబంధించి విశ్వక్సేన్ కొంచెం వెనకబడే ఉన్నాడు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఈ సినిమా మీద విశ్వక్సేన్ కూడా చాలా హోప్స్ పెట్టుకున్నాడు. అతనే కాదు, తెలుగు ప్రేక్షకులు కూడా బోల్డని హోప్స్ పెట్టుకుని ఉన్నారు. ఎందుకంటే ఒక నిఖార్స్ అయిన మాస్ ఎంటర్టైనర్ ని చూసి ఎంజాయ్ చేసే తెలుగు ప్రేక్షకులు చాలా రోజులే అవుతుంది. కొంత గ్యాప్ తర్వాత చూసాంగా 3 నెలల పాటు దారుణమైన డ్రై సీజన్ ని చూసాయి థియేటర్స్. తెలుగు ప్రేక్షకులు అసలు సినిమాల గురించే పట్టించుకోలేదు. పాలిటిక్స్, ఐపీఎల్ మోజులో పడి, అలాంటి దురదృష్టకరమైన పరిస్థితి తర్వాత మంచి అటెన్షన్ తో, పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్ తో థియేటర్స్ కు వచ్చిన సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అని చెప్పొచ్చు. సినిమా మీద అయితే అందరూ పాజిటివ్ ఒపీనియన్ పెట్టుకున్నారు. మరియు జనాల ఎక్స్పెక్టేషన్స్ ని ఈ సినిమా ఎంతవరకు రీచ్ అయ్యింది మాట్లాడుకుందాం మన సమీక్షలో. కథ విషయానికి వస్తే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి టైటిల్ తోనే అర్థం అయిపోతుంది. ఈ సినిమాలో ఉన్న కథ గోదావరి ప్రాంతంలో జరుగుతూ ఉంటది అని, కొవ్వూరు ఏరియాలో జరుగుతూ ఉంటది. పోతే ప్రస్తుతం టైంలో జరుగుతున్న కథ కాదు ఇది. గతంలో జరిగిన కథ, 1999 ఆ సంవత్సరంలో జరిగిన కథ. సింపుల్ గా చెప్పాలి అంటే లంకల రత్నాకర్ ఎలియాస్ రత్న రాటుదేలిన, కరుడు గట్టిన వ్యక్తిత్వం అతనిదే. అతని కథే ఈ సినిమా. పరిస్థితులే అతన్ని రాటుదేల్చాయి, రఫ్ అండ్ టఫ్ మనిషిగా తయారు చేశాయి. అతని ఎదుగుదల, ఎదగటం అంటే అలా ఇలా కాదు, చిన్న పొజిషన్ నుండి, అంటే కూలీ పొజిషన్ నుండి ఎమ్మెల్యే దాకా ఎదిగాడు. ఉదయం నీతిగా, నిజాయితీగా ఎదగలేదు రత్న, అన్యాయంగానే ఎదిగాడు. అన్యాయంతో ఎదిగినోడు ఎదిగినంత ఎత్తు ఎదుగుతాడు, ఆ తర్వాత ఇరిగి పడతాడు. గోదావరి ప్రాంత రాజకీయాలే ఊతంగా రత్న ఎలా ఎదిగాడు, అలాగే ఎదిగినంత ఎత్తు ఎదిగి ఎలా కింద పడ్డాడు. ఇంతకీ రత్న మంచోడా చెడ్డోడా తెలుసుకోవటమే, అర్థం చేసుకోవడమే ఈ సినిమా. విశ్లేషణ విషయానికి వస్తే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఈ టైటిల్ పెట్టడం వెనుక దర్శకుడు కృష్ణ చైతన్య మీద బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఇన్స్పిరేషన్ ఉందనే అనిపించింది. ఎందుకంటే అనురాగ్ కశ్యప్ ఒక సినిమా తీశారు. ఆ సినిమాని ఆడియన్స్ ఎంత బాగా ఎంజాయ్ చేశారు అన్న విషయాన్ని పక్కన పెడితే కొంతమంది ఫిల్మ్ మేకర్స్ మాత్రం గట్టిగా ఎక్సైట్ అయ్యారు. ఎందుకంటే ఇలాంటి నేపథ్యాలు మాకు తెలుసు, అలాంటి నేపథ్యాన్ని తీసుకుని ఆ సినిమా మాదిరి మేము కూడా కథలు చెప్పాలి అని చాలా మంది ఫిల్మ్ మేకర్స్ ఎక్సైట్ అయ్యారు. ఆ ఎక్సైట్మెంట్ తోనే గోదావరి నేపథ్యంగా ఈ కథ చెప్పుకుంటారు డైరెక్టర్ కృష్ణ చైతన్య అని అనిపించింది. ఇంతకీ అనురాగ్ కశ్యప్ తీసిన ఆ సినిమా పేరు ఏంటి అంటే గ్యాంగ్స్ ఆఫ్ వసీపూర్. సెన్సేషనల్ ఫిలిం అది. ఈ సినిమాలో కథ కోసం గోదావరి నేపథ్యాన్ని తీసుకునే డైరెక్టర్ కృష్ణ చైతన్య ఛాలెంజింగ్ రిస్క్ చేశారనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు గోదావరి అనగానే తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసింది వేరు, గోదావరి అంటే మిగతా ప్రపంచానికి తెలిసింది వేరు. గోదావరి అనగానే ఆప్యాయతలు, పచ్చదనం, వెటకారం ఇవి మాత్రమే ఎక్కువ మంది గుర్తు చేసుకుంటా ఉంటారు. కాదు, అంతకు మించి అక్కడ ఫ్యాక్షనిజం కూడా ఉంది. ఫ్యాక్షనిజం అనే మాట ఎందుకు వాడాల్సి వచ్చింది అంటే పల్నాడులోను, రాయలసీమలోను బతకడం కోసం ఫ్యాక్షనిజం నడుస్తూ ఉంటది. కానీ గోదావరి ఏరియాలో పంతం కోసం, మర్యాద కోసం, పరువు కోసం పైకి కనపడని ఫ్యాక్షనిజం నడుస్తూ ఉంటది. పట్టించుకున్నట్టే ఉంటారు, సీరియస్ గా తీసుకున్నట్టే ఉంటారు, కానీ పైకి కనిపించకుండా చాలా దారుణాలు జరుగుతూ ఉంటాయి. అక్కడ పగలు, ప్రతీకారాలు వేరే రూపంలో ఉంటాయి. అవి సింపుల్ గా, సిల్లీగా అనిపిస్తాయి, కానీ వాటి పరిణామాలు మాత్రం చాలా దారుణంగా ఉంటాయి. కృష్ణ చైతన్య ఈ పాయింట్ ని టచ్ చేశారు అని తెలియగానే నాకైతే చాలా ఎక్సైటింగ్ గా అనిపించింది. ఎవరికి తెలియని, పెద్దగా అవగాహన లేని, కనిపించని, పైకి కనిపించని వ్యవహారాన్ని ఆయన ఎక్స్పోజ్ చేస్తున్నారు. దీని మూలంగా గోదావరిని ఇక నుంచి ఒక కొత్త యాంగిల్లో చూడటం మొదలు పెడతారు అందరూ అని అనుకోవడం జరిగింది. గోదావరి ప్రాంతంలో ఉండే రాజకీయాలు, అక్కడి మనుషుల మధ్యన మాట పట్టింపులు, అక్కడి మనుషుల పంతాలు కొత్తగా అనిపిస్తాయి. ఆ విషయాన్ని డైరెక్టర్ కృష్ణ చైతన్య ఇంట్రెస్టింగ్ గా ఎక్స్ప్లోర్ చేస్తారు అని అనుకునే సినిమాకి వెళ్ళడం జరిగింది. కానీ సినిమాలో ఆయన ఎక్స్పెక్ట్ చేసినంతగా అయితే అక్కడ పరిస్థితుల్ని ఎక్స్ప్లోర్ చేయలేదని అనిపించింది. గోదావరి ప్రాంతాన్ని కొత్తగా చూపించాలి అన్న దానికి సంబంధించి ఆయన రీసెర్చ్ బాగుంది, కొన్ని మంచి డీటెయిల్స్ తీసుకున్నారు, కానీ వాటితో
కథ రాయటానికి సంబంధించి, సినిమా తీయటానికి సంబంధించి రెండు విషయాల మధ్యన ఆయన కన్ఫ్యూజ్ అయ్యారని అనిపించింది. ఈ నేపథ్యంలోని కథని రియలిస్టిక్ గా చెప్పాలా, సినిమాటిక్ గా చెప్పాలా, ఏదో ఒక వైపు స్టాండ్ తీసుకుని ఉన్నట్టయితే వేరే రకంగా ఉండేదేమో సినిమాని చూసేప్పుడు ప్రేక్షకులకి ఎక్స్పీరియన్స్. అటు రియలిస్టిక్ గాను తీయలేదు, ఇటు కంప్లీట్ గా సినిమాటిక్ గాను తీయలేదు, అటు ఇటు కాకుండా అయిపోయింది సినిమా. సిచ్యువేషన్స్ కి రియలిస్టిక్ టచ్ ఇచ్చి హీరో క్యారెక్టర్ తో సినిమాటిక్ అడ్వాంటేజ్ తీసుకుని ఒక మాస్ ఎక్స్పీరియన్స్, మాస్ ఎంటర్టైనింగ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి అని ట్రై చేశారు. పోతే అది ప్రాపర్ గా క్లియర్ గా జరగలేదు అనిపించింది. కొన్ని డీటెయిల్స్ మాత్రం అదిరిపోయాయి. కత్తి కట్టడం, ఒక ఊరి వాళ్ళు కత్తి కట్టారు అంటే 10 తరాలైనా ఆ పగ వదిలిపెట్టరు. వండర్ఫుల్ ఉంది అసలు ఆ పాయింట్. కానీ ఆ పాయింట్ తో సినిమాటిక్ గేమ్ ప్రాపర్ గా ఆడలేదు, రియలిస్టిక్ ఎంటర్టైన్మెంట్ ని ఇంట్రెస్టింగ్ గా క్రియేట్ చేయలేదు. డీటెయిల్స్ తో మాత్రం మంచి ఎక్సైట్మెంట్ ఇచ్చారు, కానీ దానికి సరిపడా ఇన్పుట్స్ ని సెట్ చేసి మంచి ఎంటర్టైన్మెంట్ ని క్రియేట్ చేయలేకపోయారు, అవసరమైన థ్రిల్ ని ఇవ్వలేకపోయారు. హీరో క్యారెక్టర్ కి సంబంధించి కూడా సినిమాని చూసే ఆడియన్స్ కి డివైడ్ ఒపీనియన్స్ ఉంటాయి. ఆ క్యారెక్టర్ లో నెగిటివిటీని ఎక్కువ హైలైట్ చేశారు. ఆపైన ఆ నెగిటివిటీతో ఉన్న హీరోయిజాన్ని ఎంజాయ్ చేయమని మాస్ ఎంటర్టైన్మెంట్ సెట్ చేశారు. నేనే రాజు నేనే మంత్రి మూవీలో రానా క్యారెక్టర్ మాదిరి క్యారెక్టరే ఈ సినిమాలో రత్న క్యారెక్టర్. కానీ ఆ సినిమాలో ఉన్న ఎంటర్టైన్మెంట్ వేరే రకంగా ఉంటది. ఈ సినిమాలో ఆ మాదిరి ఎంటర్టైన్మెంట్ ని డైరెక్టర్ క్రియేట్ చేయలేకపోయారు. అంటే నేనే రాజు నేనే మంత్రి మూవీలో డైరెక్టర్ తేజ రియాలిటీని పక్కన పడేశారు, లాజిక్ ని పక్కన పడేశారు, కంప్లీట్ గా సినిమాటిక్ అడ్వాంటేజెస్ తీసుకున్నారు. దాని మూలంగా హీరో క్యారెక్టర్ ఎలివేట్ అయింది. హీరో క్యారెక్టర్ చేసే యాక్టివిటీస్ ని ఆడియన్స్ ఎంజాయ్ చేశారు. కానీ ఈ సినిమా విషయానికి వచ్చేప్పటికీ రియాలిటీ వ్యవహారాలు, లాజిక్స్ అడ్డు చేస్తాయి. వాటి మూలంగా హీరో క్యారెక్టర్ మీద ఓ ప్రాపర్ ఒపీనియన్ తీసుకోలేం. ఆ క్యారెక్టర్ లో ఉన్న మాస్ ఎంటర్టైన్మెంట్ ని ప్రాపర్ గా ఎంజాయ్ చేయలేం. రత్న క్యారెక్టర్ పవర్ఫుల్ గానే ఉంది. విశ్వక్ సేన్ కూడా ఆ క్యారెక్టర్ లో పవర్ఫుల్ గానే యాక్ట్ చేశాడు. కానీ ఆ క్యారెక్టర్ ని ఆడియన్స్ కి ఓన్ చేయడానికి క్రియేట్ చేసిన సీన్స్, సిచ్యువేషన్స్ సింపుల్ గా ఉన్నాయి. అవి ఎక్కువగా కనెక్ట్ అవ్వలేదు. ఆ సీన్స్ లో ఇంటెన్సిటీ సరిపోలేదు. మంచి పాయింట్స్, ఇలాంటి ప్రయత్నాలు కరెక్ట్ గా లేనప్పుడు బాధేస్తా ఉంటది. మన ఫిల్మ్ మేకర్స్ తమిళ సినిమాలను, మలయాళం సినిమాలను, హిందీలో వచ్చిన రియలిస్టిక్ ఎంటర్టైనర్స్ ను చూసి ఇన్స్పైర్ అవుతారు. కానీ వాళ్ళ మాదిరి జెన్యూన్ గా రియలిస్టిక్ ఎంటర్టైనర్స్ ని క్రియేట్ చేయలేకపోతున్నారు. కారణం ఏదైనా కావచ్చు, ప్రెషరా, లేకపోతే ఇక్కడ ఆడియన్స్ కి నచ్చదు అని సినిమాటిక్ అడ్వాంటేజెస్ ని ఇన్వాల్వ్ చేయాలని, ఏదైనా కానీ మంచి పాయింట్స్ ని ఆడియన్స్ కి ఎంటర్టైనింగ్ గా అందించడం దగ్గర మాత్రం ఫెయిల్ అవుతున్నారు. ప్రయత్నం ప్రాపర్ గా జరగనప్పుడు ఎటు ఫెయిల్ అవుతారు. అదే నిజాయితీగా ప్రయత్నం చేసినప్పుడు ఖచ్చితంగా పేరన్నా మిగులుతుంది. ఇవాళకి కృష్ణ చైతన్య రౌడీ ఫెలో మూవీకి మంచి ఫ్యాన్ బేస్ ఉంది. కారణం ఏమిటి, అతను ఆ కథని జెన్యూన్ గా చెప్పాడు, ఎటువంటి సినిమాటిక్ డీవియేషన్స్ లేకుండా. ఈ సినిమా విషయానికి వచ్చేప్పటికీ కమర్షియల్ ఐటమ్స్ ఓవర్ ఇన్ఫ్లుయెన్స్ అతను రియలిస్టిక్ గా నిజాయితీగా చెప్పాలనుకున్న కథని చాలా డైల్యూట్ చేశాయి అని అనిపించింది. విశ్వక్ సేన్ తర్వాత గోపరాజు రమణ్ గారి క్యారెక్టర్ చాలా పవర్ఫుల్ గా ఉంది సినిమాలో. ఆయన కూడా చాలా బాగా చేశారు. పోతే ఈ సినిమాలో క్యారెక్టర్స్ కి సంబంధించి ఒక ప్రాబ్లం ఉంది. ఏ క్యారెక్టర్ ని ప్రాపర్ గా డిజైన్ చేయలేదు. ఇంట్రడక్షన్స్ బాగుంటున్నాయి, కానీ ఆ తర్వాత క్యారెక్టర్స్ అన్ని కూడా డల్ అయిపోతున్నాయి. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ ఈ సినిమాకి మైనస్ అనే చెప్తాను. పాట బాగుంది, పాట బాగా పాపులర్ అయింది, కానీ గోదావరి నేపథ్యం, గోదావరి ఫ్లేవర్, గోదావరి సహజత్వాన్ని ఈ సినిమాలో మ్యూజిక్ అయితే ప్రాపర్ గా ఎలివేట్ చేయలేదు. నేహా శెట్టి, అంజలి మంచి పాత్రలు దొరికే వాళ్ళకే వాళ్ళ పాత్రలు పరిధి మేర వాళ్ళు నీట్ గానే యాక్ట్ చేశారు. అపైన హైపర్ ఆది కూడా మంచి క్యారెక్టర్ లో కనిపించాడు. ఆ పాత్ర పరిధి మేర అతను బాగా యాక్ట్ చేశాడు. టెక్నికల్ డిపార్ట్మెంట్స్ పనితీరు ఓకే, పర్వాలేదు, బాగానే ఉంది అంత మటుకే. మొత్తంగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఈ సినిమా గురించి చెప్పేది ఏమిటి అంటే, మంచి ఎక్సైట్ చేసే పాయింట్ ఉంది, కానీ దాంతో మంచి ఎంటర్టైన్మెంట్ అయితే క్రియేట్ చేయలేకపోయింది మూవీ థీమ్. ఎక్స్పెక్ట్ చేసినట్టుగా అయితే లేదు. విశ్వక్ సేన్ కోసం మాత్రం ఈ సినిమాని ఒకసారి ట్రై చేయొచ్చు. ఇదే ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, రిపోర్టింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.